శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ బహుళ విధియ అశూన్య శయన వ్రతం, అశూన్య శయన వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శ్రావణ బహుళ విధియ ఉదయం 11:42 వరకు, నక్షత్రం శతభిష, మధ్యాహ్నం 3:05 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యారాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు గనక ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలత అనేది గోచరిస్తుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ రాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలుంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే పవర్లో ఉన్నారో, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో ఉన్నవారు, రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సిమెంటు ఈ రంగాలలో ఉన్నవారు మాత్రం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ధన నష్టం కలగటం, కుటుంబ సభ్యులతోటి కలహాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే ఆశించిన విధంగా మంచి పురోగతి కూడా సూచిస్తోంది. ఆర్థిక అభివృద్ధితో పాటు వీరికి గౌరవ మర్యాదలు పెరగటము, అదనపు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. వీటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే వారికి నూతన వ్యాపార సంబంధంగా మార్పులు ఉండటము, దానికి తగిన విధంగా ఆర్థికంగా వారికి సహాయం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆర్థిక పరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు మీరు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ గనక మీరు పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని గ్రహించవచ్చు. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకి మంచిగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. దీంతో పాటు స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్న, బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వీరికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వారికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, అలాగే హెల్త్ కేర్ రంగాలలో ఉన్న వారికి మంచిగా మార్పులు ఉండటము, వారు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, ఉద్యోగస్తులకి అనుకున్న విధంగా మార్పులు చేర్పులు ఉండటము, అలాగే దీంతో పాటు
వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం పనులలో జాప్యం అనేది గోచరిస్తోంది. అయితే వీరు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అయితే ఎవరైతే టెలికమ్యూనికేషన్స్లోనూ, పవర్లోనూ, ఎలక్ట్రికల్ సంబంధమైన రంగాలు, రియల్ ఎస్టేటు వీటిల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారో వీరికి మాత్రం ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరించడం లేదు. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం, ధర నష్టం కలగటం, అలాగే శత్రువుల వలన ఇబ్బందులకి గురి కావటం, వీటన్నిటితో పాటు మీరు గనక మధ్యవర్తిత్వం వహిస్తే దానికి సంబంధించి నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం వలన ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులు, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తారు. అయితే ఇందులో మీకు సానుకూలత అనేది కనిపించదు. వీటన్నిటితో పాటు మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మాత్రం మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ సంతానము గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వారికి, ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోల్ ఈ రంగాలలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయని గ్రహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీరు గనక మీ స్థిరాస్తులు తనఖా గనక పెట్టి ఉంటే దానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి లేదా మీ పాత వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, ముఖ్యంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వీరికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీసాలకి సంబంధించి, పాస్పోర్ట్లకి సంబంధించి లేదా వీరు తీసుకున్న అడ్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఉద్యోగస్తులకి అదనపు బరువు బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, వారి యొక్క ఆస్తిపాస్తుల గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఆలోచనలు విపరీతంగా ఉండటము, ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మిమ్మల్ని కృంగదీసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా పాటుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. టెలికమ్యూనికేషన్స్లోనూ, పవర్, ఎలక్ట్రికల్ గూడ్స్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ట్రేడింగ్ కానీ, షేర్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్ కానీ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి.
వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి అదనపు బాధ్యత స్వీకరించాల్సిన పరిస్థితులు రావటం, ఉద్యోగ సంబంధంగా అధిక ఒత్తిడికి గురవ్వటం, చేసిన పనే మళ్ళీ తిరిగి చేయాల్సిన పరిస్థితులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, ఆ స్వామివారి దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఎవరైతే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్స్, సిమెంట్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో ఉన్న వారికి మాత్రం మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆశాజనకంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలు గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు, నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా మంచి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా అనుకూలత, వ్యాపార నిమిత్తంగా కూడా వీరికి మంచి మార్పులు ఉండటము, అలాగే కుటుంబ సభ్యులని కలవటము, బంధుమిత్రుల్ని కలవటము, శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా చక్కటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు, పట్టుదలతోటి పనులను పూర్తి చేసే అవకాశాలు వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార సంబంధంగా అనుకూల స్థితిగతులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్, పవర్, ఆయిల్, స్టీల్ ఈ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉన్న నెమ్మదిగా పనులు ముందుకు సాగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. అయితే ఈ రాశి వారు ప్రత్యేకించి ఈరోజు వీరి సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతితో పాటు కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు లేదా కుటుంబ సభ్యులతోటి కలహాలు ఉండటము, వారి సంబంధంగా మీకు మనోవేదన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి ఒక అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, నూతన వస్తు వాహనాలు అమరటము, వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోవటము వీటన్నిటితో పాటు మీరు ఆశించిన విధంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు, బదిలీలు, అలాగే దీంతో పాటు వీరికి ఆర్థిక పురోగతి ఇవన్నీ కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత శ్రమకి గురయ్యే అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అలాగే ముఖ్యంగా ఎవరైతే బ్యాంకింగ్ రంగాలలో, టెలికమ్యూనికేషన్స్, ఐటీ, ఎడ్యుకేషన్ రంగాలలో ఉన్నారో వీరికి మాత్రం ఆర్థికంగానూ అలాగే వ్యాపార సంబంధంగానూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. అలాగే ఈ రంగాలలో పెట్టుబడులు పెడుతున్న వారు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాలు, ఆరోగ్యము వీటి గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే వీరి వైవాహిక జీవితం గురించి కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు సానుకూలంగా లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు వహించకపోతే అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా ఐటీ రంగాలలో పెట్టుబడులు పెడుతున్న పవర్, స్టీల్, కోల్, ఆయిల్ ఈ రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఉంటే గనక తగు జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. వారి ఆరోగ్యము, విద్య గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ప్రయాణ సంబంధంగా శారీరక బడలిక అనేది కనపడుతోంది. అలాగే సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి ఉండటం, బదిలీలు, స్థానచలనము ఇలాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా దూరంగా ఉండటం లేదా కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. పవర్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, ఆయిల్, స్టీల్, సిమెంట్, రియల్ ఎస్టేట్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అధిక ధన నష్టం కలుగుతుంది. అలాగే దీంతో పాటు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం వీరిని నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి మాత్రం కొంతవరకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా సానుకూలత లభించకపోవటం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.